Hi viewers, periods, menstruation, ఋతుస్రావం ఇది వినగానే చాలా మంది ఇదేదో ఒక చెప్పరాని విషయంలా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ జనరేషన్లో కూడా ప్రతి అమ్మాయి ఎదుర్కొంటున్న సమస్య మెన్స్ట్రుయేషన్ అనేది ఒక అమ్మాయి జీవితంలో ప్రతి నెల జరిగే ఒక సహజ జీవ ప్రక్రియ. కానీ దీని గురించి బయట మాట్లాడడం మాత్రం నిషేధంగా పరిగణిస్తున్నాం. అమ్మాయికి మొట్టమొదటిసారిగా ఋతుస్రావం స్టార్ట్ అయితే పుష్పవతి అయిందని ఫంక్షన్ చేసే పెద్దవాళ్ళు ఆ అమ్మాయిలు ఎవరిని ముట్టుకోవద్దని, గుడికి రావద్దని ఇంట్లోనే ఒక మూల కూర్చోపెట్టి ఆ అమ్మాయికి ఏదో అంటరాని జబ్బు వచ్చినట్లు ట్రీట్ చేస్తారే తప్ప అసలు పీరియడ్స్ అంటే ఏమిటో, అవి ఎందుకు వస్తాయో, అవి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఏమీ చెప్పరు. అందుకే ఫస్ట్ టైం పీరియడ్ వచ్చిన చాలామంది అమ్మాయిలు తమకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని ఎంతగానో భయపడుతున్నారంటే వాళ్ళకు ఈ విషయంపై ఎంత అవగాహన ఉందో అర్థమవుతుంది. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు దీని గురించి మాట్లాడడానికి చాలా అన్కంఫర్టబుల్గా, సిగ్గుగా ఫీల్ అవుతారు. స్కూల్ కరికులంలో కూడా ఈ టాపిక్ మీద లెసన్స్ 8th క్లాస్లో స్టార్ట్ అవుతున్నాయి. అప్పటికే చాలామందికి ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ అయిపోయి ఉంటుంది. కనీసం అప్పుడైనా చెప్తారా అంటే ఈ లెసన్ రాగానే చాలామంది టీచర్స్ ఈ విషయం గురించి స్కిప్ చేస్తారు. అందుకు కారణం వారిలో ఉన్న నెగిటివ్ థింకింగ్, మన సమాజంలో ఉన్న మూఢనమ్మకం. ఇలా చేయటం వల్ల అమ్మాయిలకు పీరియడ్స్ మీద సరైన అవగాహన కలగట్లేదు. ఇలా జరగడం వల్ల పీరియడ్స్ టైంలో శరీరానికి కావాల్సిన సరైన మెన్స్ట్రువల్ హైజీన్ తీసుకోక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తరువాత జనరేషన్స్ని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నారు. మెన్స్ట్రుయేషన్ గురించి తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఋతుస్రావం గురించి మాట్లాడాలంటే చాలామంది అమ్మాయిలు అసౌకర్యంగా ఫీల్ అవుతారు. భారతదేశంలో ప్రతి 10 మంది బాలికల్లో 3కి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి సరైన అవగాహన లేదు. రాజస్థాన్ లాంటి ప్రాంతంలో అయితే ప్రతి 10 మంది బాలికల్లో 9 మందికి ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్ గురించి అస్సలు తెలియదు. అసలు పీరియడ్స్ అనేది ప్రతి అమ్మాయి శరీరంలో 12 నుంచి 13 సంవత్సరాల వయసులో జరిగే రీప్రొడక్షన్ సైకిల్. ఇవి కొందరిలో ముందుగా కానీ లేట్గా కానీ రావచ్చు. ఋతుచక్రం అనేది 45 నుంచి 55 ఏళ్ల వరకు కొనసాగుతూ ఉంటుంది. మెన్స్ట్రువల్ హైజీన్ అనేది పీరియడ్స్లో చాలా ప్రధాన అంశంగా చెప్పాలి. ఎందుకంటే కొన్ని అధ్యయనాల ప్రకారం ఇండియాలో 12% అమ్మాయిలు మాత్రమే పీరియడ్స్ విషయంలో హైజీన్గా ఉంటున్నారు. మిగతా 88 మంది అమ్మాయిలు పీరియడ్స్లో చాలా అన్హైజీనిక్ వేస్ని ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ పల్లెటూరులో చాలామంది అమ్మాయిలు ఈ పీరియడ్స్పై సరైన అవగాహన లేక క్లాత్ యూజ్ చేస్తున్నారు. ఈ క్లాత్ పడేయకుండా వాష్ చేసి మళ్ళీ వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్, క్యాన్సర్ వంటి రోగాలను బారి పడుతున్నారు. అంతేకాకుండా పీరియడ్స్కి సంబంధించిన ఆచారాలు అమ్మాయిలపై మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, ముఖ్యంగా ముసలి వాళ్ళు పీరియడ్స్ వస్తే అమ్మాయిలను ఇంటిలోకి రానివ్వరు. ఇంట్లో ఉండే ఏ వస్తువుని ముట్టుకొనివ్వరు. కొన్ని చోట్లయితే సెపరేట్గా వంట చేసుకొని తినమంటారు కూడా. ఇలా పీరియడ్స్ అయ్యే వరకు కూడా అమ్మాయిలకు రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఈనాటికి గుళ్ళ ముందు మెన్స్ట్రుయేషన్ ఉమెన్స్ నాట్ అలౌడ్ అంటే ఋతుస్రావంలో ఉన్న అమ్మాయిలు లోపలికి రాకూడదు అనే బోర్డు ఉండడం మనం గమనించవచ్చు. ఇలా చేయడం అనేది మన పురాణ కాలం నుంచి వస్తున్న మూఢనమ్మకం. కొన్ని సర్వేస్ ప్రకారం ఇండియాలో ఇప్పటికీ 85% అమ్మాయిలు ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల బాధపడుతున్నారు. ఈ మూఢనమ్మకాలు యువతలకు మానసికంగా కూడా చాలా నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అసలు ఋతుస్రావం వస్తుందంటేనే తమను ఎక్కడ దూరంగా పెడతారో, ఎవరికి తాకకుండా, వేటికి తగలకుండా, ఎక్కడ వాళ్ళని ఒక అంటరాని వాళ్ళగా చూస్తారో అనే భయానికి గురి చేస్తున్నారు. తొందరగా పెద్ద మనిషి అయిన పిల్లల్లో ఈ భయం మరీ ఎక్కువగా ఉంటుంది. మెన్సెస్ టైంలో అమ్మాయిలు చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు. దానికి తోడు ఈ రెస్ట్రిక్షన్స్తో అది ఒక పనిష్మెంట్లా మారుతుంది. అయితే అందరూ అనుకున్నట్లు ఋతుస్రావం అనేది శాపం కాదు. ఇది ఆడవారికి మాత్రమే ఉండే ఒక పెద్ద వరం. ఋతుస్రావం వల్ల శరీరంలో అనవసరపు వ్యర్థాలు బయటికి పోతాయి. దీనివలన అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు తొందరగా ముసలివారు కారు. ఏ టెస్ట్ చేయించుకోకుండానే వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అని ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఒకవేళ మీకు మెన్సెస్ ఇర్రెగ్యులర్గా వస్తున్నా, మెన్స్ట్రువల్ బ్లడ్ ఆడ్ స్మెల్ వస్తున్నా మీకు ఏదో ఒక అనారోగ్య సమస్య ఉందని అర్థం. అంతేకాకుండా ఇది మీ కోపాన్ని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. కాబట్టి పేరెంట్స్, టీచర్స్ నియమాలు, ఆచారాల గురించే కాకుండా వీటి ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఎర్లీ ఏజ్లోనే తెలియజేయాలి. స్కూల్ కరికులంలో కూడా దీన్ని 5th క్లాస్లోనే ప్రవేశపెట్టాలి. ఒకవేళ టీచర్ చెప్పడానికి ఇబ్బంది పడితే ఎయిడ్స్పై అవగాహన కోసం గర్ల్స్ మరియు బాయ్స్ని వేరువేరుగా తీసుకువెళ్ళి ఎలా అవగాహన కల్పిస్తారో అదేవిధంగా ఈ మెన్స్ట్రువేషన్ గురించి కూడా ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా అవగాహన కల్పించాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే మార్కెట్లో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి వివరంగా మరియు సరదాగా చెప్పే చాలా కార్టూన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ వాటి సహాయంతోనైనా వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే మెన్స్ట్రువేషన్ అనేది ఒక వ్యాధి కాదు, శాపం కాదు. ఇది అమ్మాయిల జీవితంలో జరిగే ఒక వెల్కమింగ్ చేంజ్ మాత్రమే. ఇప్పటికైనా సొసైటీలో ఉన్న ప్రతి బాలికకు వాళ్ళ ఫస్ట్ మెన్స్ట్రువేషన్ సైకిల్ గురించి సరైన అవగాహన కల్పించి వాళ్ళు సొసైటీలో ఫ్రీగా ఉండేలా చేస్తారని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.